పత్తి పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో వసంతరావు పేర్కొన్నారు. శనివారం జగదేవ్పూర్ మండలంలో చాట్లపల్లి రైతు వేదికలో దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పత్తి పంట సంరక్షణ, పురుగుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పత్తి పంట దిగుబడి ఎక్కువగా రావాలంటే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మోతాదుకు మించి మందులను పిచికారీ చేసే మిత్ర పురుగులు చనిపోయి పంట నాశనం చేసే పురుగులు సంఖ్య పెరుగుతుందని వివరించారు. గులాబీ రంగు కాయతొలుచు పురుగు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కృష్ణమూర్తి, ఎల్డీసీ ప్రతినిధులు అఖిలేష్, రాఘవరెడ్డి, భయర్ కంపెనీ ప్రతినిధులు, నరసింహారెడ్డి, దేశ్ పాండే ఫౌండేషన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమ్ సతీష్, పుష్యమిత్ర మేనేజర్ రాజేందర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఎవరైనా 15 వచ్చిన వాళ్ళు ఉన్నారా? నిజంగా నల్లరేడు నెల 5 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. అవునా? ఇప్పుడు సరే ఒకరిద్దరికి 15 రావచ్చు, యావరేజ్ తీసుకున్నట్టే 7-8 ఉన్నాయి. దాదాపు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఈ గులాబీ రంగు ఈ వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి. ఇప్పుడు ఏమైనా మొక్క వచ్చిన రాలిపోతుంది. రేపు పొద్దున పత్తి కాయ పగిలినప్పుడు వర్షం పడుతుంది, అది పత్తి నేలపడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని దీనికి తోడు ముఖ్యంగా ఈ గులాబీ రంగు ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోడే రైతుకి దిగుబడి రాకుండా నాశనం చేస్తుంది. సో ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి? ఇందాక సార్ ఆల్రెడీ చెప్పారు, ఏవో సార్ కూడా బాగా క్లియర్గా చెప్పారు క్లుప్తంగా. నేను జస్ట్ ఒక సమరైజ్ చేస్తాను, ఒక 5 నిమిషాలు ఏ విధంగా చేస్తే కంట్రోల్ అవుతుంది. ఈ పురుగు అనేది ఏంటంటే ఇప్పుడు సరైన టైం దానికి రావడానికి, అటాక్ అవడానికి. ఈ 50 నుంచి 60 రోజుల దశ ఏదైతే ఉందో, పూత దశ స్టార్ట్ అయిన తర్వాత పూత నుంచి కాయ వస్తుంది కదా, ఇప్పుడు అనేది ఈ పురుగు అటాక్ అవడానికి దానికి మంచి సరైన టైం, మనకు బ్యాడ్ టైం అట్లా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ టైంలో వస్తుంది కాబట్టి దాన్ని పత్తి రైతులు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బుట్టల ద్వారా అయితే కంపల్సరీ కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా పురుగు మందు ద్వారా కంట్రోల్ చేసుకుంటారనే ఉద్దేశంతో సరైన టైం చూసి ఇక్కడ మనం ఎల్డీసీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ పెట్టి మీకు అందరికి బుట్టలు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. 12 క్వింటాలు తీయాలి, లేదంటే 10.5, 11 ఇట్లా ప్రతి సంవత్సరం. వరి తర్వాత పత్తి ఎక్కువ మొత్తంలో పండిస్తారు మన జిల్లా తీసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో 3,60,000 ఎకరాలు వరి పండిస్తారు. తర్వాత 1,10,000 ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది. కానీ ఈ సంవత్సరం కొంచెం తగ్గింది. 96,000 ఎకరాల్లో సిద్దిపేటలో పత్తి సాగు చేయడం జరుగుతుంది. మన మండలానికి వచ్చినట్టయితే మన జగదేవ్పూర్ మండలంలో పోయిన సంవత్సరం 16,000 ఎకరాల్లో సాగు అయింది. ఈసారి 15,600 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి జగదేవ్పూర్ అండ్ గజ్వేల్ ఈ రెండు కూడా పత్తిలో ఎక్కువ మొత్తంలో పండిస్తుంది. ఈ 2 మండలాల్లో ఉంటుంది. దాదాపు 30,000 నుంచి 32,000 ఎకరాల దాకా జిల్లా మొత్తం సాగు మీద 1/3 ఇక్కడే ఉంటాయి ఈ 2 మండలాలు. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ పెట్టినందుకు ముందుగా దేశ్ పాండే ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పత్తికి వచ్చినట్టయితే మన గ్రామం తీసుకున్నట్టయితే దాదాపు 600 నుంచి 700 ఎకరాల దాకా పత్తి సాగు చేయడం జరుగుతుంది మన గ్రామంలో. సరే, ఈ పత్తి కానీ వరి కానీ ఏదైనా కూడా రైతు మనం ఎందుకు సాగు చేస్తున్నామంటే మనకి లాభం కోసం. మనం చేస్తున్న పనిలో లాభం లేకపోతే ఎక్కువ రోజులు ఆ పని అనేది చేయలేము. సైన్స్ ఏంది, అసలు ఎందుకు వాడతాం ఈ పుట్టలు అనేది ఒకసారి తెలుసుకుందాం. చిన్న సరదా సార్ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని సింపుల్గా కొంచెం ఓవర్వ్యూ చేస్తారు. సో ఇది ఉంటారు ఆయన ప్రతిరోజు గ్రామాలకు వచ్చి పత్తి మీద సలహా సూచనలు ఇస్తారు. ఇదంతా మీకు తెలిసిందే. అట్లా మీ దగ్గర మీ తోటి మిత్రులు ఎంతమంది ఉన్నారంటే 3,200 మంది. అందులో ఈ సంవత్సరం కానీ 1,600 మంది పత్తి పండిస్తున్నారు. మిగతా వాళ్ళు పంట మార్పిడిలో ఉన్నారు, అంటే వాళ్ళు వేరే పంటను వేసుకున్నారు. అలాంటివి జరిగింది. సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే పత్తి పండిస్తున్నాం కానీ పెట్టుబడి మాత్రం పైకి పోతారు. రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది లేకుండా అవుతాను మొత్తం. ఎట్లా అంటే ఒక డీలర్ మీద మనం డిపెండ్ అయ్యి ఏది ఇప్పటికీ చాలా మంది తగ్గుముఖం పట్టింది. డీలర్ కొంతమంది మంచి డీలర్లు కూడా మనకు సహకరిస్తున్నారు. ఏమేమి మందులు పెట్టాలో అదే పెడుతున్నారు, ఏది రైతుకు ముందుకు తీసుకెళ్లాలో అదే పెడుతున్నారు. కాబట్టి కావున ఈ కార్యక్రమం ఉద్దేశించి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే
ఒకే విధమైన అంటే ప్రాచీన పద్ధతులు పాటిస్తూనే ఈ మందులు అయితే ఏదైతే ఉన్నాయో క్రమేపీ తగ్గించుకుంటూ రావాలి. ప్రతి సంవత్సరం మీది మందులు వాడకం అనేది తగ్గుముఖం పట్టాలి. ఈ సంవత్సరం మీరు 10 మందులు వాడితే వచ్చే సంవత్సరం దాన్ని కనిష్టంగా 6 మందులు తగ్గించాలి. ఇది తగ్గించాలంటే ఏం చేయాలంటే మేము ఫెరమోన్ ట్రాప్స్ అని ఇచ్చేవాళ్ళం. ఫెరమోన్ ట్రాప్స్ అని ప్రతి డెమోకి ప్రతి ఊరికి ఒక డెమో పెట్టుకున్నాం. ఆ డెమో మందుకే ఇచ్చేది మేము. తర్వాత రైతులకు ఏమైనా ఇద్దామంటే ఈ లోకల్లో ఎన్నిసార్లు డీలర్కి మేము ఎంకరేజ్ చేసినా పాపం వాళ్ళకి సేల్స్ లేక వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు. కాబట్టి ఈ సంవత్సరం మేము 175 మంది రైతులతో డైరెక్ట్ ఊరికి ఒక్కరు కాకుండా మొత్తం అన్ని ఊర్లు కలిపేటట్టు ఒక 175 మందికి మేము ట్రాపులు ఇచ్చి ఇది ఎట్లా సంవత్సరం నువ్వు చెప్తావు, ఇంకో రైతుకు చెప్తావు ఇది ఎట్లా పని చేస్తుంది, ఏం చేస్తుంది అనేది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎల్లీస్ వారితో కొలాబరేషన్ అయ్యి ఇక్కడ వరకు తీసుకొచ్చాము మేము. ఈరోజు ప్రతి ఒక్కరికి ట్రాపులు రావుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు.